సంవత్సరం వరుస పెట్టి ఇంట్రెస్టింగ్ సినిమాలు చాలా రిలీజ్ అవుతున్నాయి. వాటిలో దాదాపు అందరూ స్టార్ హీరోలు ఉన్నారు. అయితే కొన్ని సినిమాల మీద మాత్రం జనాల ఇంట్రెస్ట్ కాస్త ఎక్కువే ఉంది. మరి ఈ సంవత్సరం మోస్ట్ అవైటింగ్ మూవీస్ లిస్ట్ లో ఉన్న హీరోలు ఎవరు? ఆ సినిమాలేంటి? ఎన్ని కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయో ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. ఆడియన్స్ కి కొన్ని సినిమాల మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొన్ని కాంబినేషన్స్ మీద ఫుల్ క్రేజ్ ఉంటుంది. అందుకే ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ లిస్ట్ లో ఎప్పుడెప్పుడు చూద్దామా అని జనం వెయిట్ చేస్తున్న సినిమా రాజాసాబ్. ప్రభాస్ హీరో అంటేనే ఆడియన్స్ కి ఫుల్ క్రేజ్. దీనికి తోడు ప్రభాస్ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్. అలాంటిది మారుతి లాంటి చిన్న డైరెక్టర్ తో హారర్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటే ఆడియన్స్ లో ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగిపోతోంది. అందుకే జనవరి 9న రిలీజ్ అవుతున్న రాజాసాబ్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ తో ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. రాజాసాబ్ కోసమే జనాలు వెయిట్ చేస్తున్నారు అనుకుంటే రీసెంట్ గా రిలీజ్ అయిన స్పిరిట్ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోయేలా చేశారు ప్రభాస్. జస్ట్ ఒక్క పోస్టర్ తోనే ఆడియన్స్ అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి పెంచేశారు. దాంతో పోస్టర్ ని పోస్ట్ మార్టం చేసి మరీ డీటెయిల్స్ లాగుతున్నారు జనాలు. ఈ సినిమా ఎలా ఉండబోతోంది? ప్రభాస్ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేస్తున్నారు? లాంగ్ హెయిర్, 6 ప్యాక్ బాడీ, పోలీస్ గా ప్రభాస్ లుక్ ఏ రేంజ్ లో ఉంటుంది? ఇలా రకరకాల ప్రశ్నలతో నెక్స్ట్ అప్డేట్ కోసం 1000 కళ్లతో వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ షూటింగ్ మొదలుపెట్టిన స్పిరిట్ ఈ సంవత్సరమే రిలీజ్ ప్లాన్ లో ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మోస్ట్ అవైటింగ్ మూవీస్ లిస్ట్ లో స్పిరిట్ ది అన్డౌటెడ్లీ టాప్ ప్లేసే అంటున్నారు జనాలు. స్పిరిట్ సినిమా అనే కాదు, ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న 5 సినిమాల్లో 4 సినిమాలు హై వోల్టేజ్ యాక్షన్ తోనే తెరకెక్కుతున్నాయి. వీటితో హను రాఘవపూడి ఫౌజీ కూడా అదే లిస్ట్ లో ఉంది. లేటెస్ట్ గా ప్రభాస్ తో హను రాఘవపూడి చేస్తున్న ఫౌజీ సినిమాకు సంబంధించి అతడే ఒక బెటాలియన్ అంటూ పవర్ఫుల్ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసింది. వార్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ యాక్షన్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై కూడా అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.